అందరికీ జై భీమ్ జై పూలే. ఈరోజు భారతదేశానికి జాతిపిత అయినటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి మనము ఈరోజు ఇక్కడ మనం మహాత్ముని తలుచుకుంటూ జయంతి జరుపుకుంటున్నాం. ప్రతి యువత ఇంకా మేల్కొనాలి. గ్రామంలో యువత యొక్క జయంతి, మహాత్మా పూలే జయంతి, సావిత్రిబాయి పూలే జయంతి, పెరియార్ గారు ఇలాంటి మహనీయుల ఆలోచనలు వారి యొక్క ఆచరణ మనం పాటించలేకపోతున్నాం. ఎందుకంటే ఒక 15 నిమిషాలు కేటాయించలేకపోతున్నాం. వారు మన కోసం తన జీవితాలను, వారి పిల్లల్ని చంపుకున్నారు. కానీ మన వారి యొక్క చేసినటువంటి గొప్ప పనులను, మన కోసం చేసినటువంటి గొప్ప పనులను మనము చెప్పుకోలేకపోతే చాటింపలేకపోతున్నాం. ఇంతకుముందు తరాలంటే చదువు లేక వారి యొక్క తరాలు గడిచిపోయాయి. కానీ మనం చదువుకున్నా కానీ గుడ్డి జీవితంలో బ్రతుకున్నట్టున్నది. చదువు అనేది జ్యోతిరావు పూలే గారు ఫస్ట్ మన భారతదేశంలోని చదువును తెచ్చింది సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే. సావిత్రిబాయి పూలేను తన వివాహం ఆడి తనకంటూ చదువు నేర్పి మహిళలకు మొట్టమొదటిగా ఉపాధ్యాయులుగా పాఠశాలను స్థాపించి పూణేలోని మనకు ఎంతో భారతదేశంలోని చదువు అంటే, విద్య అంటే ఏంటి, తన విద్య యొక్క గొప్పతనం ఏంటి అంటూ వారు బ్రాహ్మణులు చేసినటువంటి అఘాయిత్యాలపైన, ఇంకా గులాంగిరి పుస్తకాలు, ఈ మహాత్ములు రాసినటువంటి బ్రాహ్మణుల యొక్క అరాచకాలను వ్యతిరేకంగా ప్రశ్నిస్తూ ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎన్నో మనకు ఇలాంటి గొప్ప పనులు చేశారు. ఇలాంటివి మనము గమనిస్తుండాలి, చదువుకోవాలి. బుక్కులు మనకు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క డెప్త్గా తెలుసుకున్నా, బేసిక్గా తెలుసుకున్నా కానీ మనం ఏంటి, సమాజంలో మన పరిస్థితి ఏంటి, మన యొక్క స్థానం ఏంటి సమాజంలో. భారతదేశం అనగానే అందరూ హిందుస్థాన్ అంటారు. కానీ భారతదేశంలో మనము హిందువులమే, కానీ హిందువులలో మనం ఎక్కడున్నాం అనేది కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. భారతదేశం అనగానే బ్రాహ్మణంతో బ్రాహ్మణులు, క్షత్రియులు, ఈ ఏదైతే ఉన్నదో వర్మలు, శర్మలు, తర్వాత మనము అట్టడుగున మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు చేసినటువంటి పుణ్య దంపతుల యొక్క వారి జీవితాన్ని, వారి పిల్లల్ని కనకుండా మందు తాగి మరి వారి పిల్లలు దత్తత తీసుకొని వితంతు వివాహాలకు వారికి గృహ సౌకర్యం కల్పిస్తూ, అనాథ పిల్లలను చేరదీస్తూ, వారికి చదువు చెప్పిస్తూ, వారికి ఒక అణగారిన జీవితాలు, అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారిని మెరుగుపరిచి వారికి విద్యను అందించాలనే ఉద్దేశంతో వారి జీవితాన్నే వదులుకున్నారు. ఒక దత్తపుత్రుని తీసుకొని వాళ్ళు పెంచుకున్నారు. కానీ భారతదేశంలో ఉన్న ప్రజలను తన సొంత బిడ్డలుగా, అణగారిన వర్గాలు, ధనికులను ఎంతో విద్యాపరంగా కానీ, ఎంతో జ్ఞానపరంగా కానీ, చదువులో కానీ వారికి ఎటువంటి తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరికి విద్యను అందించారు. వారి ఆ రోజు అందించిన వారి యొక్క ఉద్యమ ఫలితమే మనం ఈరోజు బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులని మనము గర్వంగా చెప్పుకోవాలి. ఆనాడు మన కోసం పోరాడకుంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు బ్రాహ్మణుల పైన కానీ, విద్యా వ్యవస్థ పైన కానీ, ఈ సమాజంలో అంటరానితనం ఏ విధంగా ఉంది, అణగారిన వర్గాలు ఈ వృత్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి, ఈ బ్రాహ్మణాధిపత్యం ఎక్కడికి వెళ్ళి వచ్చిందనేది నిలదీశారు బ్రాహ్మణులు. ఒకరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన బాల్యంలోని చదువుకున్న రోజుల్లో బ్రాహ్మణ స్నేహితుడితోటి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడి యొక్క వారి బంధువుల్లోని పెళ్లికి వెళ్ళిన రోజు అతని మహాత్మా జ్యోతిరావు పూలేను, నువ్వు అంటరాని వాడివి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు పెళ్లి కానీ, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరు బురద చల్లితే ఆ ఆవేదన తట్టుకోలేక మహాత్మా జ్యోతిరావు పూలే, నేను ఎందుకు అణగారిన వర్గాన్ని, నేను కూడా మనిషినే కదా అని పోరాడి ఈ అంటరానితనాన్ని నిషేధించి సమాజంలో సమానత్వం కోసం ఎంతో సమాజంలో సమానత్వం రావాలని తన జీవితాంతం ఉద్యమం కోసం పోరాడు ప్రజలను ఒక సమాన బాటలో నడిపించి విద్యా జ్ఞానం కావాలని పోరాడిన వ్యక్తి మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. అట్లాంటి వ్యక్తి గురించి మనం ఒక రోజు మహనీయుడి గురించి తలుచుకోవాలి. మన జీవితాలు మార్చింది ఏ దేవుడో ఏ దేవతనో కాదు, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియారు, బుద్ధుడు ఇలాంటి ఈ మహనీయులు చేసినటువంటి వారి యొక్క వారి జీవితాన్ని కేటాయించారు మన కోసం. అలాంటి మహనీయులు మనము తలుచుకోవాలి. వారి యొక్క జయంతులను మనము ఒక పండగలా జరుపుకోవాలనేది నా యొక్క ఉద్దేశము. ఇంకా మనము చెప్పారంటే మనం చెప్పాలి. ఇంతటితో వీడియో ముగిస్తున్నాం. జై భీమ్.